హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు, మీనా ప్రభావతికి ఫోన్ చేసి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మౌనిక. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి రోహిణి అనుకున్నట్టే మీనా తమ్ముడు శివ వీడియోని బయట పెడుతుంది. ఆ వీడియోని చూసి ప్రభావతి కోపంతో రగిలిపోతూ, ఏ మీనా, నీ తమ్ముడు చేసిన నిర్వాకం చూసావు కదా, నీ పుట్టింటి వాళ్ళు పరమ దరిద్రులు, అసలు నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి నీ తమ్ముడికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాడి డబ్బులు కొట్టేశాడని తెలిసి కూడా వీడు నిజాన్ని బయట పెట్టకుండా ఆపాడు చూడు, దానికి ఎక్కువ కోపం వస్తుంది. ఇంట్లో మనోజ్ ఏ తప్పు చేసినా ఏంటి బాలు ఇట్టే బయట పెట్టేస్తావు, అలాగే రోజు కూడా నీ మాటలతో మమ్మల్ని టార్చర్ చూపిస్తూనే ఉంటావు. ఈరోజు మీ బామర్ది అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు సేటు అత్తయ్యని బంధించాడు. అలాగ బంధించడానికి కారణం ఎవరో మీ బామర్ది శివే కదా. కానీ మీ బామర్ది చేసిన తప్పుని మాత్రం కప్పిపుచ్చి ఏదన్నా మనోజ్ చేస్తే మాత్రం ఇంట్లో పెద్ద గొడవ చేస్తావు కదా, ఇదెక్కడ న్యాయం అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే పాపం వాడి పెళ్ళం బయట పెట్టొద్దని అనుంటుంది. ఎలాగో వాడు దొంగవాడే కదా, మన ఇంట్లో దొంగతనం చేశాడు, ఇప్పుడు నా డబ్బులు దొంగతనం చేశాడు, ఆ రోజు 1,00,000 రూపాయలు కళ్ళారా చూశాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, వాడేదో పొరపాటుగా అని అంటూ ఉంటే నీ చెంప పగిలిపోతుంది. మళ్ళీ పొరపాటుగా డబ్బులు తీశాడు అని నీ తమ్ముడిని వెనకేసుకొచ్చావంటే ఎవండి, నేనన్నా ఉండాలి, ఈ మీనా అన్నా ఉండాలి. ఈ దొంగ కుటుంబం నుంచి వచ్చిన కోడలు నాకు అవసరం లేదో, దీన్ని పుట్టింటికి పంపేస్తారా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి మీనాని ఎందుకు అంటున్నావు అని సత్యం అంటూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు చేసినా సరే, వాళ్ళ అమ్మ చేసినా సరే దానికి శిక్ష అనుభవించాల్సింది మీనానే. నన్ను ఇంత మోసం చేసి ఇంత దగా చేసిన వాళ్ళని నేను అస్సలు కూడా ఒప్పుకోను. నాకు నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుందో ఈ మీనాకి వేసే శిక్షతోనే గుర్తుపెట్టుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అమ్మో, ఇదేంటి నన్ను నేను చూసుకున్నట్టుంది, ఇప్పుడు నేను చేస్తున్న మోసం బయటపడినా అత్త ఇలాగే రియాక్ట్ అవుతుందా అనుకుంటూ ఉంటుంది రోహిణి. మీనా ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. రేయ్, కావాల్సి ఉంటే నీ భార్యతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళు, నాకేం బాధ లేదు. కానీ ఇది ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. నేనుండాలో అది ఉండాలో మీరే తేల్చుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి ఇక గదిలోకి వెళ్ళి బట్టల బ్యాగ్ కూడా తెచ్చుకుంటుంది. అప్పుడే అది చూసి మీనా అయితే, మీరెందుకు అత్తయ్య వెళ్ళడం, నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా నువ్వు మాట్లాడేది, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని అనగానే, తప్పు చేసింది మా తమ్ముడు కదండి, ఎప్పుడెప్పుడు నా పుట్టిళ్ళ మీద నింద వేద్దామా, ఎప్పుడెప్పుడు నన్ను బయటికి గెంటేద్దామా అని కాసుకి కూర్చున్న అత్తగారికి మా తమ్ముడు ఒక సపోర్ట్ని ఇచ్చాడు. వాడే అవకాశం ఇచ్చి ఈరోజు నా కాపురంలో చిచ్చు పెట్టాడు అని అంటూ ఉంటుంది మీనా. నేను వెళ్ళిపోతానండి, నేను వెళ్ళిపోతాను. నేనంటే అసలు ఇంట్లో మనిషి కిందే అత్తయ్య ఎప్పుడూ కూడా చూడలేదు. పేదింటి నుంచి వచ్చానని ప్రతి క్షణం నా మీద ద్వేషాన్ని పెంచుకుంది ఆవిడ. ఇక ఆవిడ నన్ను చూడాలని అనుకోదు. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండి ప్రయోజనం ఏంటండి అని అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే నాకు ఈ ఇంట్లో విలువ ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు వచ్చాకే నేను ఒక మనిషినని, ఈ ఇంట్లో నాకంటూ ఒక స్థానం ఉందని నాకు తెలిసింది. నా జీవితంలో ఆనందం వచ్చింది. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితంలో చీకట్లు వస్తాయి, నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని బాలు అంటాడు. ఇక ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నన్ను క్షమించిన అన్న, ప్రతిసారి అమ్మ మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడల్లా నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాము అని అనేవాళ్ళము. అప్పుడు అమ్మ ఆపుతుందని, కానీ ఈరోజు అమ్మే వెళ్ళిపోతానని అంటుంది. అమ్మ ఏదైతే కోరుకుంటుందో, ఇంట్లో మేము ఉండకూడదని అనుకుంటుందో అదే నెరవేరుతుంది. కొడుకుగా ఏనాడు ప్రేమని పంచలేదు, కనీసం ప్రేమగా దగ్గరికి తీసుకొని భోజనం కూడా తినిపించలేదు. కోడలుగా ఎప్పుడూ కూడా మీనాని అభిమానంగా పిలవలేదు, చూడలేదు. ఇక విలువలేని ఈ ఇంట్లో ఇక ఉండు నాన్న,
పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన మీనాని ఎప్పుడు నేను సుఖపెట్టలేదు. ఇంట్లో గుడ్డు చాకిరీ చేస్తూ మాటలు అనిపించుకుంటూ కనీసం పెళ్ళైన తర్వాత ఒక గది కూడా లేకుండా హాల్లో నాతో పాటు ఇక్కడే పడుకుంటూ కటికి నేల మీదే జీవిస్తూ వచ్చింది. ఇక మీనాకి ఆ కష్టాలు ఉండవు నాన్న, నన్ను క్షమించని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సత్యం ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఏవండి అని అంటూ ఉంటే, నన్ను ముట్టుకోకు ప్రభావతి, నన్ను ముట్టుకోకు అని అంటూ ప్రభావతిని దూరం పెడతాడు. సత్యమైతే ఏంటి ఇంత పెద్ద గొడవ జరిగింది, ఏదో అత్తయ్య తిట్టి వదిలేస్తారులే అనుకుంటే మొత్తానికి బాలు మీన ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. రేపటి నుంచి ఇంటి చాకిరి నా మీదే పడదు కదా అని రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక వెంటనే నీలకంఠం అయితే డాక్టర్ రిపోర్ట్స్ అయితే తెప్పిస్తాడు. ఇక తెప్పించి, రే మీ ఆవిడకి ఎటువంటి లోపం లేదురా, అయినా సరే దీంట్లో పిల్లలు పుట్టరని నేను రిపోర్ట్స్ మార్పించాను, దీన్ని వంక పెట్టుకొని నేను దాన్ని పుట్టింటికి పంపించేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాటలు విని మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు నన్ను పుట్టింటికి పంపించడానికి ఇంత దారుణంగా రిపోర్ట్స్ మార్చి నా మీద నింద వేస్తున్నారా? ఇన్ని రోజులు వీళ్ళు మార్పు వస్తుందని అనుకున్నాను, ఇక వీళ్ళు మారరని నాకు అర్థమైపోయింది. చివరికి ఇంతకీ తెగించారంటే రేపటి రోజున ఇంకెంతకైనా తెగిస్తారు. లేదు, ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి రావాలి అని వెంటనే ఇక మౌనిక అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే మౌనికతో, అమ్మ మౌనిక ఏం చేస్తున్నావమ్మా, సంతోషంగానే ఉంటావులే, కోటీశ్వరాల ఇంటికి కోడలు అయ్యావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. కోటీశ్వర్ల ఇంటికి కోడళ్ళు అయితే ఆనందంగా ఉంటారని నీకెవరు చెప్పారమ్మా, డబ్బుతోనే ఆనందం అనేది ఉండదు కదా అని అంటూ ఉంటుంది మౌనిక. అదేంటి అలా మాట్లాడుతున్నావు, అల్లుడు గారు నిన్ను సరిగ్గా చూడడం లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అల్లుడు గారు ఏ రోజు కూడా భార్యగా నన్ను చూడలేదమ్మా, ప్రేమగా దగ్గరికి తీసుకొని తిన్నావా అని ఏనాడు కూడా నా భర్త నన్ను అడగలేదు. ఇంటికి వచ్చిన క్షణం నుంచి కూడా నన్ను ఒక పని మనిషిలాగే చూశాడు. అతను నన్ను పెళ్లి చేసుకుంది కేవలం మన ఇంటి మీద పగ తీర్చుకోవడానికి. శృతి తనని పెళ్లి చేసుకోలేదని, బాలు అన్నయ్య కొట్టాడని, మీనా వదిన కొట్టిందని పగతో రగిలిపోయాడు. అసలు వాడు ఎంత శాడిస్ట్ అంటే ఆ రోజు బాలు అన్నయ్య చెప్పిందంతా కూడా నిజమే. మన మీద పగ తీర్చుకోవడానికి నన్ను ప్రేమించినట్టు నటించి నీకు డబ్బు ఆశ చూపించాడు తప్ప, డబ్బు పిచ్చున్న నువ్వు కోటీశ్వర్ల ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తే తను అక్కడ సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకున్నావు. కానీ ఆ సంతోషం కొన్ని రోజులే అమ్మా. ఇప్పుడు నేను మీకు కూడా దూరంగా ఉన్నాను, మీకు ఫోన్ కూడా చేయడం లేదు, అది కూడా వాళ్ళే చేశారు. నీ పుట్టింటికి నువ్వు ఫోన్ చేస్తే మీ నాన్నని చంపేస్తానని నన్ను బెదిరించాడు. సరే అని మీకు ఫోన్ చేయడం మానేసి ఓపిక పట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను. మీనా వదిన, బాలు అన్నయ్య ఎప్పుడూ నన్ను పుట్టింటికి వచ్చి మా గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాము అన్నారు. కానీ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి గౌరవం ఉండదని నేను రాలేదు. కానీ ఇప్పుడు మా మావయ్య ఎంతకి తెగించాడంటే నాకు పిల్లలు పుట్టరని ఫేక్ డాక్యుమెంట్స్ని, రిపోర్ట్స్ని సృష్టించి నన్ను పుట్టింట్లో వదిలేసి ఆయనకి వేరే పెళ్లి చెయ్యాలని చూస్తున్నాడు. అందుకనేనమ్మా నేను పుట్టింటికి పిల్లలు పుట్టలేదు అనే వంకతో పుట్టింట్లో ఉండిపోవాలని నాకు లేదు. అందుకని ఇక నా వల్ల మీకు అలాగే వీళ్ళకి కూడా కష్టాలు ఉండకూడదని ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మౌనిక. అది విని ఒక్కసారే ప్రభావతి కుప్పకూలిపోతుంది. మౌనిక ఏం చేస్తుంది అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు మౌనిక ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.